ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. యు మేక్ నోన్ టు మీ ద పాత్ ఆఫ్ లైఫ్, యు విల్ ఫిల్ మీ విత్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. ప్రైజ్ గాడ్. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు. ఈ నూతన దినములో మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కుమ్మరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియదేవుని జనాంగమా, దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొన్నప్పటికీ దేవుని ప్రసన్నతలోని నిత్య సత్యాన్ని గ్రహించి పలికినటువంటి గొప్ప వాక్యం ఇది. ఈ లోకం ఇచ్చే సంతోషం నీ చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, కానీ దేవుడిచ్చే ఆనందం మాత్రం నీ లోపల ఉండి నీ పరిస్థితులనే మార్చివేస్తుంది. ఈ ఉదయకాలం నీ హృదయం ఏ విధమైన అసంతృప్తితో కానీ సున్నితతో కానీ నిండిపోయిందో ఆలోచన చేస్తున్నావేమో. లోకమిచ్చే ఆనందం క్షణికమైనదిగా మారిపోయి మరలా నీలో లోతైన ఒంటరితనాన్ని, వేదనను మిగిలిస్తూ ప్రశాంతత కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఉన్నవేమో. ఈ నూతన దినాన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆరంభించే నేపథ్యం ఉన్నట్లయితే నిన్ను ప్రేమించే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నీ ఆత్మలోని శూన్యాన్ని తన దైవిక సంతోషంతో నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీతో మాట్లాడుతున్న ఈ వాగ్దానాన్ని, దానిలో దాగి ఉన్న ఆత్మీయ మర్మాన్ని ఈరోజు లోతుగా మనం విశ్లేషణ చేద్దాం. రండి, చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోండి. ఈ కీర్తన భాగాన్ని విశ్లేషించినప్పుడు ఇందులో 3 దివ్యమైన సత్యాలు మనం చూడగలుగుతాం. మొదటిది జీవ మార్గాన్ని తెలియచేయటం, పాత్ ఆఫ్ లైఫ్. దేవుడు నిన్ను అంధకారంలో, గందరగోళంలో విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ అడుగులకు తన వాక్యాన్ని దీపంగా ఉంచి జీవ మార్గంలో నడిపిస్తాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు ఆయన. రెండవది సంపూర్ణ సంతోషం, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. హిబ్రూ మూల భాషలో సంపూర్ణ సంతోషం అంటే అర్ధాంతరమైనటువంటి సంతోషం కాదు, అంచులు దాటి పొంగిపోర్లే పరిపూర్ణత, ఓవర్ఫ్లోయింగ్ సాటిస్ఫాక్షన్. దేవుని ప్రసన్నతలో ఏ లోటు, ఏ దిగులు కూడా నిలవదు. మూడవది నిత్య సుఖములు, ప్లెషర్స్ ఫర్ ఎవర్మోర్. దేవుని కుడి చేతిలో తాత్కాలికమైన ఆనందం కాదు సుమా, కాలంతో మాసిపోయినటువంటిది నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు, శాంతి ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీ ఆత్మలో నువ్వు అనుభవించినప్పుడు నీ జీవితంలో జరిగే అద్భుతాలేంటో తెలుసా? మొదటిగా సమస్త మానసిక ఆందోళన నుండి పరిపూర్ణటువంటి శాంతి దొరుకుతుంది. సూపర్ న్యాచురల్ పీస్ ఓవర్ యాంగ్జైటీ. నీ మనస్సును కలవరపరిచే భయాలు, చింతలు దేవుని ప్రసన్నతలోనికి నువ్వు అడుగు పెట్టగానే సమస్తము కూడా పటాపంచలైపోతాయి. రెండవదిగా పరిస్థితులను అధిగమించే ఆత్మీయ బలం, స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ సర్కమ్స్టాన్సెస్. బయట బాహ్యంగా నీకు శ్రమలు ఉన్నప్పటికీ దేవుని సంతోషం నీ అంతరంగంలో నూతన బలాన్ని, నిరీక్షణను అది పుట్టిస్తుంది. మూడవదిగా ఆత్మీయమైన సంపూర్ణమైనటువంటి తృప్తి, ఎ కంప్లీట్ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్. లోకంలో దేనివల్ల లభించినటువంటి సమాధానం, ఆనందం దేవుని ప్రసన్నతలో నీ హృదయ లోతుల్లోనికి ప్రవహిస్తుంది. ప్రియదేవుని జనాంగమా, పరిస్థితులు మారినంత మాత్రాన ఆనందం రాదు సుమా. దేవుని ప్రసన్నత నీలోనికి వస్తే ప్రతి పరిస్థితి మారుతుందని గ్రహించాలి. నీవు లోకపు వెలితితో జీవించటానికి పిలువబడలేదు. సత్యమేంటో తెలుసా?
నీవు దేవుని ప్రసన్నతలోని సంపూర్ణ సంతోషంతో నింపబడి లోకానికి వెలుగుగా ఉండటానికి పిలువబడ్డావు. కాబట్టి దేవుని సన్నిధి నా దగ్గరుంది, ఆయన ఆనందమే నా హృదయ బలమని గట్టిగా ప్రవచించాల్సిన సమయం. ఇంతవరకు నా సమస్యలు తీరిపోతే సంతోషంగా ఉంటానని, సమృద్ధి వస్తే ఆనందిస్తానని ఆలోచన చేస్తూ అనుకుంటున్నావేమో. ఈ ఆలోచనను విడిచిపెట్టే నీ ప్రాధాన్యతలను ఈ నూతన దినాన్ని మనం మార్చుకోవలసిన సమయం ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ ఉదయకాల సమయాన దేవుని ప్రసన్నత నిన్ను ఆవరించటానికి సిద్ధంగా ఉంది. ఇంకా నీ అలసటతో, ఒంటరితనంతో, శూన్యతతో నువ్వు పోరాడుతున్నావేమో. ఈరోజే ఆయన నీతో మాట్లాడుతుండగానే నీ హృదయ తలుపులు తెరవగలవా? ఆయన ప్రసన్నతలోనికి అడుగుపెట్టు. ప్రభువా, నా జీవితంలోని శూన్యాన్ని, అలసటను తీసివేయి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషంతో నన్ను నింపు. నీ జీవ మార్గంలో నన్ను నడిపించు అని హృదయపూర్వకంగా వేడుకోగలవా? నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తే కామెంట్ సెక్షన్లో ఇప్పుడే లార్డ్ ఫిల్ మీ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ యువర్ జాయ్ అని టైప్ చేయండి. నీ సమర్పణను ప్రకటిస్తూ మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఆయన సిద్ధపరిచిన సంపూర్ణ సంతోషాన్ని స్వతంత్రించుకునేలాగన ప్రార్థనతో నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన నీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. మా ఆనందానికి, నిరీక్షణకు మూలకారకుడైన దేవా, నీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దాన సందేశం వింటున్న నీ బిడ్డల ఆత్మలను నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతతో నింపమని ప్రార్థన చేస్తున్నా. వీరిలోని సమస్తమైన ఒంటరితనాన్ని, ఆందోళనను, శూన్యాన్ని యేసు నామంలో లయపరుస్తున్నాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, సమాధానం వీరి హృదయాల్లో పొంగి పొర్లనుగాక. వీరు నీ జీవ మార్గంలో నడుస్తూ నీ కుడి చేతి నిత్య సుఖములను అనుభవిస్తూ మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా వారు నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.